అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట గడియారం సెంటర్ నందు సివి రామన్ డిగ్రీ కాలేజీ వారు శ్రీరాముని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సివి రామన్ ప్రిన్సిపల్ గాదిరెడ్డి గోపి మాట్లాడుతూ శ్రీరాముని పుట్టుక పెరిగిన విధానం నేటి తరం మనమందరం ఆచరించాలని, ఇన్ని తరాలు మారిన ఆయన యొక్క వర్గాలు అనునిత్యం ప్రతి ఒక్కరికి నిదర్శనమని, మనమందరం ఆయన మార్గాన్ని అనుసరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముడి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి కార్యం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టని మన భారతదేశం అంతా కలుపుకొని చాలా దివ్యమైన పండుగగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా నాయుడుపేట పట్టణంలో డాక్టర్ సివి రామన్ డిగ్రీ కళాశాల తరఫున మేము కూడా శ్రీరాముని యొక్క భక్తిని చాటుకోవడంలో ఈ యొక్క ప్రక్రియని చేశాం. విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. వాటిల్లో ఈనాటికి త్రేతాయుగం జరిగి కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కేవలము రాముడు మాత్రమే అత్యంత భక్తిదాయకంగా పూజింపబడేటటువంటి భగవంతుడుగా ప్రజల హృదయాల్లో నిలబడిపోయాడు. భవిష్యత్తులో కూడా యుగము, ఈ ప్రపంచము ఎంతవరకు అయితే ఉంటుందో రాముల వారు కూడా అంతవరకు ఈ భక్తుల హృదయాల్లో ఉంటారు. రాముడు మాత్రమే అంత ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు. రాముడు వారి జీవితాన్ని ఒక మనిషిగా మనం ఆలోచించి పరిశీలిస్తే అడుగడుగునా కష్టాలే. అదే కష్టాలు మనకొస్తే మనము ఎంతో భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలకి లోనయి బాధపడిపోతాం. కానీ ఇన్ని కష్టాలు పడిన రాముడు ఇన్ని యుగాలు నడిచిన ఈ రోజు ఇంత భక్తిదాయకంగా కొలవబడుతున్నాడు. కష్టాలే అడుగడుగున అయినా ఆయన పూజింపబడుతున్నాడు. ఎందుకు? ఇన్ని కష్టాల్లో కూడా తన అవతారము, తన జీవితంలో కూడా ఎక్కడ కూడా ఆయన ధర్మాన్ని తప్పలేదు, నీతిని తప్పలేదు, మాటని తప్పలేదు. అట్లాంటి పురుషోత్తముడైనటువంటి రాముడు కాబట్టి ఆయన ఈ రోజుకి కూడా మనందరికీ ప్రథమంగా పూజనీయుడైనాడు. మనము కూడా రాముల వారిని గురించి ఏ విధంగా భావించాలంటే ఆ జై శ్రీరామ్ అనేటటువంటి